ప్రతిపక్షంలో ఉన్న నాయకులు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. ప్రతిపక్షంలో ఉన్న మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా, బెజవాడని ముంచేద్దాం అనుకున్నారు. అమ్మ దుర్మార్గులారా. ప్రకాశం బ్యారేజ్ 12 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వస్తుంటే ఏమైందిరా? ఆ ఫ్లడ్ ధాటిలో 5 ఇనుప బోట్లు, ఒక్కొక్కటి 30 టన్నులు ఉంటుంది. 150 టన్నుల ఇనుప బోట్లను ఒకదానికి ఒకటి చుట్టి ఆ ఫ్లడ్ ధాటికి తీసుకెళ్లి కోట్టే ప్రకాశం బ్యారేజ్ గేట్లని ప్లాన్. దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతిన్నాయి. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. అలాంటి కౌంటర్ వెయిట్లు అయితే జలసమాధి కదా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. విజయవాడ నగరంతో పాటు కింద ఉన్నటువంటి నదికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల లంక గ్రామాల పరిస్థితి ఏంటి ఊహించగలమా? ఎంతకి తెగించారో చూడండి. ఎంతకి తెగించారా? ఇది నేనంటలేదు, రాష్ట్ర హోంమంత్రి అనిత గారు అన్నారు. వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు. చెప్తా ఉన్నా, నాకు కేసులు ఉన్నాయి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్ లో కూర్చోబెట్టారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతను సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా కొంచెం మారండ్రా, ప్రకాశం బ్యారేజ్ ని కూడా డ్యామేజ్ చెయ్యాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ 100% కరెక్ట్ అండి. చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు అంటే అది గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జినే కోలుగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్ ని కోలుగొట్టడానికి రెడీ అయిపోయావు. నీ మనుషుల చేత, నీ గూండాల చేత, మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అంటే అది అసలు అదే గనక జరిగితే గనక కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయారు. చచ్చిపోతుంటా. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు వచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన